సో హాయ్ హలో గైస్, మీరు చూస్తున్నారు సాగర్ టెక్ ఇన్ తెలుగు. సో గైస్, అందరికీ టెక్ న్యూస్ 7కి అయితే స్వాగతం. సో లెట్ మీ నో టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ న్యూస్ వచ్చేటప్పటికైతే వాట్సాప్ అయితే రీసెంట్గా యూజర్ నేమ్ ఫ్యూచర్ని తెచ్చిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇది ఏంటంటే డైరెక్ట్గా మన నెంబర్ అయితే ఇవ్వకుండా ఓన్లీ యూజర్ నేమ్ ఇచ్చైతే మనమైతే వాళ్ళతో అయితే చాట్ చేసుకోవచ్చు. ఈ ఫ్యూచర్ని అయితే తెచ్చింది. దీని మీద అయితే చాలా మంది అయితే ఇలా చెప్తున్నారు, ఈ ఫ్యూచర్ని ఉపయోగించి అయితే ఫ్రాడ్ చేయొచ్చు. ఎందుకంటే హీరోస్ ఇలా సెలబ్రిటీస్ ఉంటారు కదా, వాళ్ళ పేరు పెట్టుకుని అయితే ఇలా ఇలా అయితే ఫ్రాడ్ చేయొచ్చు అని అయితే చెప్తున్నారు. ఈ ఫ్యూచర్ని అయితే గవర్నమెంట్ అయితే ఆపింది. సో గవర్నమెంట్ అయితే ఈ యాప్స్ కూడా ఆపింది. సెండైల్ అండ్ టెలిగ్రామ్ అండ్ అర్టై ఉంది కదా, ఈ యాప్స్ కూడా అయితే ఆపింది. వాట్సాప్ అయితే దీన్ని అయితే రోల్ అవుట్ చేసింది. గవర్నమెంట్ అయితే దీనికైతే ఆన్సర్ అయితే చెప్పమంది. వాట్సాప్ ఏం చెప్తుందంటే ఇలా హీరోస్ ఇన్ఫ్లుయెన్సర్స్ పేర్లు పెట్టి అయితే చేయడానికి అయితే అవ్వదని అయితే చెప్తుంది. వాళ్ళ పేర్లు ఇంకోళ్ళు పెట్టి చేస్తున్నట్లయితే బ్లాక్ చేస్తారని అయితే చెప్తున్నారు. అలాగే వీళ్ళైతే ఒక సీక్రెట్ కోడ్ అయితే తెచ్చారు. ఆ కోడ్ ఎంటర్ చేస్తేనే వీళ్ళతో అయితే చాట్ చేయడానికి అయితే ఉంటుంది. కానీ అయితే ఇలా పేరు పెట్టుకున్న వాళ్ళైతే ఫ్రాడ్ చేసే వాళ్ళు అయితే ఆ కోడ్ అయితే పెట్టరు. ఇలా అయితే ఫ్రాడ్స్ అయితే జరుగుతాయని అయితే చెప్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికైతే నథింగ్ 4B అయితే లాంచ్ చేశారు కదా, అందులో స్పెషల్ ఎడిషన్ ఫోన్ RCB కొలాబరేషన్ అయితే స్పెషల్ ఎడిషన్ ఫోన్ అయితే తెచ్చారు కదా. దీన్ని అయితే బెంగళూరులో అయితే సేల్కి అయితే పెట్టారు. లిమిటెడ్ యూనిట్స్ అయితే పెట్టారు. అప్పుడైతే ఒక 100 అలా అయితే పెట్టారు. కానీ అయితే అవి అయితే సేల్ అయిపోయినాయి, సోల్డ్ అవుట్ అయితే అయిపోయింది. అందులో అయితే ఒక బ్యాగ్ ఇస్తున్నారు, అందులో జెర్సీ చిన్న బ్యాట్ అయితే ఇస్తున్నారు. ఆ బ్యాట్ మీద అయితే సిగ్నేచర్స్ ఉన్నాయి. అయితే రియల్ స్టిక్కర్స్ కావు, జస్ట్ ప్రింటెడ్ అయ్యి ఈ తీసుకుని అయితే వీళ్ళైతే OLX లో పెట్టి కానీ 70 నుంచి 80 వేలకి అయితే అమ్ముతున్నారు. దీని మీద అయితే నథింగ్ కూడా రియాక్ట్ అయింది. ఇలా ఇంకెప్పుడు జరగదని అయితే చెప్తుంది. డబ్బులు వేస్ట్ తప్ప ఏమీ ఉండదు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికైతే మెటా అయితే బ్రెయిన్ 2 క్వర్టీన్ అయితే వెర్షన్ 2 అయితే టెస్ట్ చేస్తూ ఉంది. వెర్షన్ 1 అయింది, ఇప్పుడు వెర్షన్ 2 అయితే సక్సెసర్గా టెస్ట్ చేస్తున్నారు. ఇది ఏంటో కాదు, బ్రెయిన్ అంటే మన బ్రెయిన్, క్వర్టీ అంటే కీబోర్డ్ అనమాట. ఇది ఏంటంటే మన మనసులో ఏమైనా అనుకుంటే, అంటే ABCD 1 2 3 అని ఏమైనా అనుకుంటే అది అయితే అక్కడ చూపిస్తుందంట. ఇదైతే ఒక మిషన్ ఉంటుంది, ఆ మిషన్లో అయితే చూపిస్తుంది. ఇలాగే సేమ్ టెక్నాలజీతో ఎలాన్ మాస్క్ వాళ్ళు కూడా చేశారు. బ్రెయిన్లో అయితే చిప్ పెడతారు, కానీ ఇదైతే చిప్ అవసరం లేదు. మిషన్ దగ్గరికి వెళ్ళి అయితే కూర్చోవాలి. ఇదైతే మిషన్ పేరు అయితే మెగ్. ఈ మిషన్ కిందకి వెళ్ళి అయితే కూర్చోవాలి. ఇది ఓన్లీ హాస్పిటల్స్లోనే ఉంటుంది. ఇక్కడైతే బయట అయితే దొరకదు. దీనికి ఆల్టర్నేటివ్గా అయితే వీళ్ళైతే చిన్న క్యాప్ టైప్ అయితే చేస్తారంట. క్యాప్ పెట్టుకుంటే చాలు, ఆ ఇన్ఫర్మేషన్ మనం మనసులో ఏమనుకుంటున్నామో అదైతే ఇన్ఫర్మేషన్ అక్కడైతే చూపిస్తుంది అని అయితే చెప్తున్నారు. ఇదైతే వెర్షన్ 1 కన్నా వెర్షన్ 2 అయితే ఇంకా 30% అప్గ్రేడ్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. మరి చూడాలి ఎలా ఉంటుందో. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికైతే ఫైర్ బోల్ట్ అనగానే మనకైతే గుర్తుకొచ్చేవి ఏంటో కదా, వాచెస్, TWS బగ్స్. కానీ ఇప్పుడైతే ఫైర్ బోల్ట్ అయితే కొత్తగా మొబైల్స్ని అయితే తేబోతుందంట. ఇదైతే ఫ్లిప్కార్ట్లో బ్యానర్స్ అయితే కనబడుతున్నాయి. మొబైల్స్ని అయితే ఫైర్ బోల్ట్ అయితే తేబోతుంది. ఇదైతే అప్రాక్సిమేట్లీ 20K 20,000 బడ్జెట్లో అయితే తెస్తారని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికైతే చాలా స్మార్ట్ ఫోన్ కంపెనీలు అయితే వాళ్ళ ప్రొడక్షన్ అయితే 30% అయితే కట్ చేయబోతున్నారు. ఎందుకంటే రేట్లు అయితే అలా పెరుగుతున్నాయి. ర్యామ్, స్టోరేజ్, ప్రాసెసర్ రేట్లతో పాటు పీసీబీ రేట్స్ కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే PCBల మీద కూడా పడ్డది కాబట్టి అయితే వీటిలో రేట్లు కూడా అయితే పెరుగుతూ ఉన్నాయి. అంటే కూలింగ్ సిస్టమ్స్ మొబైల్స్లో చూసుకున్నట్లయితే కూలింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్, ఆ సిస్టమ్స్ మీద కూడా ఏ అయితే పడ్డది. వాళ్ళ డేటా సెంటర్స్ని అయితే కూల్గా ఉంచుకోవడానికి అయితే అయితే ఈ కూలింగ్ సిస్టమ్ మీద కూడా అయితే పడ్డది. వీటన్నిటి మీద రేట్లు పెరగడంతో మొబైల్స్ రేట్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు అయితే విపరీతంగా అయితే పెరుగుతున్నాయని అయితే చెప్తున్నారు. వాళ్ళు ఆ రేటుకి అమ్మితే ఎక్కువైతే జనాలు అయితే కొనరని అయితే వాళ్ళైతే భావిస్తున్నారు. దీన్ని బట్టి అయితే వాళ్ళైతే ఆ ప్రొడక్షన్ అయితే 30% అయితే కట్ చేసి లిమిటెడ్ యూనిట్స్ అయితే తెచ్చి అమ్ముతారని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికైతే ఇదైతే సరూర్ నగర్లో జరిగింది. అసలు ఏమైందంటే ఒక అబ్బాయి అయితే బండి వేసుకుని అయితే వస్తున్నాడు. ఆ అబ్బాయి అయితే బండి పడిపోయినట్టయితే నటించాడు. ఆ పక్కన ఉన్న వ్యక్తి అయితే వచ్చి అయితే హెల్ప్ చేస్తున్నాడు. అలా అయితే ఆ పక్కన ఇంకో అబ్బాయి అయితే వచ్చి కూడా హెల్ప్ చేశాడు. అయిపోయింది, ఆ అబ్బాయి అయితే ఎక్కువ వెళ్ళిపోతున్నాడు. ఈయన కొంచెం ఎదరికెళ్ళాక ఈయనకి ఏం తెలిసిందంటే తన మొబైల్ పోయిందని అయితే తెలిసింది. అసలు క్లియర్గా చూసుకున్నట్లయితే ఏమైందంటే అతనైతే హెల్ప్ చేస్తున్నప్పుడైతే ఒక అబ్బాయి అయితే వచ్చాడు కదా, ఆ అబ్బాయి అయితే ఆయన ఫ్రంట్ జోబులో పెట్టుకున్న మొబైల్ని అయితే తీసుకొని అయితే వెళ్ళిపోయాడు. కొంచెం ఎదరికి వెళ్ళాక అయితే ఫోన్ దొంగలించబడింది అయితే అర్థమైంది. వాళ్ళ వెనకాలైతే పరిగెడుతున్నాడు.
చూసుకున్నట్లయితే మీరు కూడా అయితే జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అయితే గ్రిప్ అయితే గట్టిగా పట్టుకోండి. అండ్ ఎక్కువ అయితే షర్ట్ పాకెట్లు అయితే పెట్టుకోవడానికి అయితే ట్రై చేయకండి. ఎక్కువ ప్యాంట్ జోబులు అయితే పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎనీ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. వెళ్ళేటప్పుడు తప్పకుండా ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.